తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. ఇటీవల కాలి శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావును కె లక్ష్మణ్, ఈటెల రాజేందర్లు పరామర్శించారు. రఘునందన్ రావు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. త్వరలోనే పూర్తిగా కోలుకుని మరింత శక్తివంతంగా ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు. విజయవాడలో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పెద్దబొడ్డుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. యార్డు ఆవరణలో ఉన్న పసుపు నిల్వ చేసిన గోదాంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ ఆఫీసర్ అప్పలస్వామి సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఏజెన్సీ గిరిజనంపై మరోసారి మమకారాన్ని చూపించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తాజాగా అరకులోయ నియోజకవర్గం కురిడి గ్రామస్తులకు తన సొంత తోటలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను పంపించి అభిమానాన్ని చాటుకున్నారు. దీనిపై గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు అల్లూరి సీతారామరాజు రోషయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. విశాఖ మన్యం ప్రాంతంలో గిరిజనులపై ఆంగ్లేయుల ప్రభుత్వం సాగిస్తున్న ధన మాన ప్రాణ దోపిడీకి వ్యతిరేకంగా అల్లూరి సాయుధ పోరాటం చేశారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గుర్తు చేశారు. ఈ పోరాటంలో 27 సంవత్సరాల పిన్న వయసులో ఆంగ్లేయుల తుపాకుల తూటాలకు బలై అమరజీవి బలైపోయారని కొనియాడారు. తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 15న రైలు రోకోకు న్యాయవాదులు మద్దతిచ్చారు. తెలంగాణ జాగృతి లీగల్ సెల్ కన్వీనర్ నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్ను జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో ఆవిష్కరించారు. ఆషాఢ మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో మహాసుదర్శన హోమం ఘనంగా జరిగింది. వేద పండితుల ఆధ్వర్యంలో లోకశాంతి కోసం ఈ హోమాన్ని జరిపినట్టు ఆలయ ఈవో నగేష్ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా పరిగి వనమహోత్సవంలో భాగంగా పరిగి మున్సిపల్ పరిధిలో 45,000 మొక్కలు నాటుదామని పరిగి మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య అన్నారు. వనమహోత్సవంలో భాగంగా పరిగిలోని ఓ కాలనీలో పార్కులో మొక్కలు నాటారు. మొక్కలు నాటేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఏలూరులో కొత్త బస్టాండ్ డిపో ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. పీఆర్సీ, డీఏ బకాయిలు వెంటనే చెల్లించాలని, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ సంస్థ కొనుగోలు చేసి వాటిని ఉపయోగించాలని, ఆర్టీసీలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ సోమువీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. రాజమండ్రి అభివృద్ధి అంశాలు, పుష్కరాల డెవలప్మెంట్ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.